స్టూడియో తెలుగు. నకిలీ పురాతన వస్తువుల పేరుతో ఘరానా మోసం చేస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు. 5 వ్యక్తులు ప్రాచీన విలువైన ధార్మిక గుణాలు కలిగిన పురాతన వస్తువులను బహిరంగ మార్కెట్లో అమ్మితే కోట్లలో డబ్బులు వస్తాయని మోసాలు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్చర్కి తావివ్వకుండా చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. ఈ రోజు 990 ఆర్డర్ ఉన్నాయండి. దగ్గర 1000 విగ్రహాలు ఇవాళ నిమజ్జనం ఉన్నాయి అక్రాస్ ద డిస్ట్రిక్ట్. చైన్ స్నాచింగ్స్ దాని మీద స్పెషల్ టీమ్ ఫామ్ చేశాము. ఒక 2 సస్పెక్ట్స్ ఆల్రెడీ ఉన్నారు. అంటే అక్కడ తవ్వడం బట్టి ఇదని ఐడెంటిఫై చేశాం. వీ షుడ్ పికప్ పీపుల్ అండ్ ఇన్వెస్టిగేట్. ఒకవేళ వాళ్ళే చేశారా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాం. దీనిలో చీటింగ్ కేసే వస్తుందండి. ఇట్ ఈస్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ బై స్పూరియస్ మీన్స్. ఇప్పుడు వాళ్ళు ఒక వస్తువు ఇస్తాను అని చెప్పి అలాంటి వస్తువు కాకుండా దానికి ఆ వాల్యూ లేనిది అమ్మడం అనే సెక్షన్ పెడుతున్నాము. పురాతనమైన వస్తువు అమ్మచ్చు, కొనొచ్చు, కానీ దానికి లింక్ చేసి వాళ్ళు చెప్పే స్టోరీ ఈజ్ ద ఫ్రాడ్. ఇప్పుడు దాని వాల్యూ ఎగ్జాజరేట్ చేసి లింక్ చేసి చెప్తున్న స్టోరీ ఫ్రాడ్ కాబట్టి దానిలో చీటింగ్ అండ్ ఫ్రాడ్ పెడుతున్నాం. ఇవన్నీ కొన్ని పాత కాయిన్స్ ఆల్రెడీ ఉన్నాయండి. ఏమి మహిమ లేని కాయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించాం కదా, దాన్ని ఓపెన్ చేసి దానిలో కొంత మ్యాగ్నెట్, ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ పెట్టి, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని మరిగించి ఆ వచ్చిన డెన్స్ పేస్ట్ పెట్టి కొంత మ్యాగ్నెట్లు పెట్టి ఆ ఎఫెక్ట్ వచ్చేలాగా తయారు చేశారు. వాళ్ళు ఇంట్లోనే తయారు చేశారని ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా అరెస్ట్ తర్వాత వీళ్ళు ఇంట్రోగేట్ పడతారు.